దైవ మర్మములు జూలై 17. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. అలసిన వాణిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు విననట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమును నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. యెషయా 54, 24వ శిఖరం. మనము ఎంత బుద్ధిహీనులమైనను శిష్యునికి తగిన నోరు మనము కలిగి ఉండుట సాధ్యమా? ప్రార్థించినప్పుడు ప్రభువ శిష్యునికి తగిన నోరు నాకు దయచేయము అని అడుగుము, అది నీకు ఆయన ఇచ్చును. ఆయనను ప్రభువ ఎవరికైనా ఇచ్చుటకు నాకు ఒక వర్తమానము దయచేయము అని అడుగుము. మత్తయి 10:20, లూకా 12:12, అపోస్తల కార్యం 6:10. విశ్వాసముతో ఈ వాగ్దానములను నమ్మము, అప్పుడు ఆయన నీ స్నేహితుల కొరకు శత్రువుల కొరకు తగిన మాటలు దయచేయును. యెషయా 54లో ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. గడియారపు గంట అలారము శబ్దం లేకుండానే ఆయన మనలను నిద్ర నుంచి లేపును. ప్రభువా 5 గంటలకు నన్ను లేపి నూతన దినము కొరకు వర్తమానము దయచేయమని అడుగుము. ఆయన నిన్ను లేపి దినమంతటి కొరకు ఎట్లు సిద్ధపరచునో నీవు చూచి ఆశ్చర్యపడదు. అది మన ఆధిక్యత. మనమందరము పెందలకడనే లేచి తప్పక ఆయనతో మాట్లాడి ఆయన సన్నిధి యందు సంతోషించవలను. దాని ద్వారా మనము దినమంతయు నూతనపరచబడుచు నుందుము. అనేకులు ఉదయకాలపు ప్రార్థన లేకుండా తమ కాలమును వ్యర్థపరచుదురు. ఉదయకాలమునందు నీవు మోకాళ్లపైకి వచ్చి ప్రభు యొద్ద నుండి వర్తమానం పొందుము. ప్రభువా నాకు బోధించుము, నాతో మాట్లాడుము, నా శత్రువులకు స్నేహితులకు ఉపాధ్యాయులకు సహపని వారికి తగిన వాక్యము దయచేయము అని ప్రార్థించుము. ఆ రీతిగానే మన రక్షణ యందు ఆనందించుచు దేవునికి ఎక్కువ ఉపయోగకరముగా నుండగలము. కాబట్టి దేవుని కూడా మనము ప్రతి ఉదయమున వినే బుద్ధి పుట్టించమని, దేవుడు మనతో కూడా మాట్లాడాలని మనము కూడా ప్రతి ఉదయమున ప్రార్థించినప్పుడు దేవుడు తన వర్తమానమును మనకు దయచేయను. ఆ వర్తమానం విని మనము కూడా దైవికముగా ఎదగగలిగినట్లు ఆయన రక్షణ ఆనందమును ఆనందించగలుగుటకు దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆమెన్.